హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మోటో H70 ఫ్యూజన్, నథింగ్ ఫోన్ 4a ఈ రెండు ఫోన్స్ ని కంపేర్ చేద్దాం. వీటి ప్రైజెస్ రెండు బేస్ మోడల్స్ 8+128GB నుంచి స్టార్ట్ అవుతాయి. మోటో 27,000 రూపాయలు రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది, కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 25,000 రూపాయలకి వస్తుంది. నథింగ్ 32,000 రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది, కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే 29,000 రూపాయలకి వస్తుంది. వీటి రెండు మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది, దాదాపు ఒక 4,000 రూపాయలు ఉంది. కానీ ఫ్యూచర్ లో నథింగ్ ప్రైస్ ఖచ్చితంగా తగ్గుతుంది, అప్పుడు ఈ రెండు ఒకటే ప్రైస్ సెగ్మెంట్ లో వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ ఈ కంపారిజన్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు 27,000 రూపాయలు పెట్టి మోటో తీసుకోవాలా, లేదా ఒక 4-5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని నథింగ్ తీసుకుంటే నథింగ్ లో ఇంకా అడిషనల్ గా బెటర్ గా ఏమైనా ఉన్నాయా, ఇలా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి డౌట్స్ అన్ని ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ బెటర్, ఎలాంటి వాళ్ళు ఏ ఫోన్ తీసుకోవాలని మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కంపారిజన్ ని బాక్స్ లో వచ్చే కంటెంట్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మోటోలో బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, చార్జర్ USB కేబుల్ రెండు వస్తాయి. కాకపోతే కేసు స్క్రీన్ గార్డ్ రాట్లా. ఇక్కడ ఇది ఒక మైనస్ అని చెప్పాలి, ఎందుకంటే బ్యాక్ కేస్ ఓకే, ఒక 1-2 నెలలు అయితే ఈజీగానే బ్యాక్ కేసులు దొరుకుతాయి. కానీ స్క్రీన్ గార్డ్ దొరకడం కష్టం అయిపోయింది, ఎందుకంటే ఇది మిగతా మోటో ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోడు వస్తుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, మిగతా మోటో ఫోన్స్ కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లేసే. కాకపోతే ఇంతకు ముందు వచ్చిన మోటో ఫోన్స్ అన్ని దీనికంటే కొద్దిగా సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఇది ఈసారి కొద్దిగా వెడల్పు చేశారు, కొద్దిగా విడ్త్ పెంచారు. సో విడ్త్ పెంచినందువల్ల ఏమైందంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫోన్ చూస్తున్నప్పుడు డిస్ప్లే క్వాలిటీ కానీ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో కానీ బాగుంది. కాకపోతే అదర్ మోటో ఫోన్స్ కి సెట్ అయిన స్క్రీన్ గార్డ్స్ దీనికి సెట్ అవ్వట్లా. సో దీనికి స్క్రీన్ గార్డ్ దొరకడం కొద్దిగా డిఫికల్ట్. అండ్ అది కాక ఫోన్ కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి ఈజీగా కింద పడితే పగలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదే నథింగ్ బాక్స్ లో బ్యాక్ కేసు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో నుంచి ఫోన్ బయట దిగానే బ్యాక్ కేస్ కోసం స్క్రీన్ గార్డ్ కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. కాకపోతే చార్జర్ ప్రొవైడ్ చేయట్లా. చార్జర్ ని మళ్ళీ మీరు ఎక్స్ట్రా 3,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అంటే దగ్గర ఈ ఫోన్ మీద మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ 35,000 రూపాయలు అయిపోయింది. అదే మోటో అనుకోండి, ఎంత లేదనుకున్నా కేసు స్క్రీన్ గార్డు మరీ మనం ప్రీమియం వేసుకున్నా గానీ 1,500 నుంచి 2,000 వచ్చేస్తుంది. సో ఫోన్ కొన్న తర్వాత పెట్టే యాక్సెసరీస్ కాస్ట్ నథింగ్ తో కంపేర్ చేస్తే మోటోలోనే తక్కువ ఉంది. అండ్ మోటోలో మోస్ట్ ఎసెన్షియల్ అయిన చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బాక్స్ కంటెంట్స్ విషయంలో మోటో విన్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే అండ్ మల్టీమీడియా, ఈ రెండు కూడా 6.78 ఇంచ్ డిస్ప్లేస్. నథింగ్ లో ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే అంటారు, మోటోలో ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అంటారు. పేర్లు ఏది పెట్టినా కానీ టెక్నాలజీ ఒకటే. రెండు AMOLED స్క్రీన్స్ కూడా వస్తున్నాయి. రెండు 1.5K రెజల్యూషన్ స్క్రీన్స్, రెండిట్లో HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. రెండు 120Hz డిస్ప్లేస్. కాకపోతే మోటో క్వాడ్ కర్వ్ డిస్ప్లే, నథింగ్ ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. మీరు ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళైతే నథింగ్ మీ బెటర్ చాయిస్ అవుతుంది. ఇక క్వాలిటీ వైజ్ గా మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ రెండిట్లో ఒకలాగే ఉంది, రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మోటోలో కొద్దిగా బూస్టెడ్ కలర్స్ కనిపిస్తాయి. ఇది పాంటూన్ వాలిడేటెడ్ డిస్ప్లే. సో కలర్స్ నథింగ్ తో కంపేర్ చేస్తే కొద్దిగా బూస్టెడ్ కనిపిస్తాయి. బెటర్ ఉంటే అని చెప్పట్లేదు, కలర్స్ నథింగ్ లో కూడా బాగానే ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ రెండు ఒకే విధంగా ఉంటుంది. అండ్ మోటోలో గేమ్స్ ఆడేటప్పుడు 144Hz దాకా రిఫ్రెష్ రేట్ వెళ్తుంది. కాకపోతే నేను దాదాపు ఈ ఫోన్ ఒక వారం 10 రోజుల నుంచి యూస్ చేస్తున్నా, ఒక్కసారి కూడా 144Hz వెళ్తే నేను గమనించలా. సో మనం 120Hz అని అనుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ కి HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. కాకపోతే ఏ ఫోన్ కూడా నెట్ఫ్లిక్స్ లో HDR కేపబిలిటీస్ చూపించట్లా. సో యూట్యూబ్ లో మాత్రం HDR కేపబిలిటీస్ ఉంటాయి రెండిట్లో. డిస్ప్లే క్వాలిటీ అయితే రెండు ఒకే విధంగా ఉంటుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ రెండు టై అని చెప్పాలి. అండ్ మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఈ రెండు కూడా 6.78 ఇంచ్ డిస్ప్లేస్. కాకపోతే చేతిలో పట్టుకున్నప్పుడు మోటో మీకు కొద్దిగా చిన్న ఫోన్ లా అనిపిస్తుంది, నథింగ్ పెద్ద ఫోన్ లా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే బెజల్స్. మోటోలో బెజల్స్ చూడొచ్చు, చాలా తిన్ ఉంటాయి. పర్టికులర్ గా సైడ్ బెజల్స్ అయితే అసలు కనిపించవు. అదే నథింగ్ చూడండి, బెజల్స్ చూడొచ్చు ఎంత థిక్ ఉన్నాయో. ఈ బెజల్స్ థిక్ గా ఉండటం వల్ల స్క్రీన్ టు బాడీ రేషియో తగ్గిపోయింది. మీరు దూరం నుంచి చూస్తున్నా కానీ చూడొచ్చు స్క్రీన్ బయట ఆ బ్లాక్ బార్ ఎంత కనిపిస్తుందో. ఆ బ్లాక్ బార్ వల్ల ఫోన్ పెద్దదైపోయింది. సో రెండు సేమ్ సైజ్ డిస్ప్లేస్ అన్నా కానీ ఇది కొద్దిగా పెద్దగా ఉండద్ది. అండ్ దీనిలో బెజల్స్ అయితే ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక ఫ్లాట్ డిస్ప్లే, బెజల్స్ థిన్ కావటం, క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఇవన్నీ మీ పర్సనల్ చాయిసెస్ అనమాట. మీ ప్రిఫరెన్స్ ని బట్టి డిస్ప్లే పరంగా మీరు ఫోన్ పిక్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మోటో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, బట్ స్పీకర్ క్వాలిటీ మాత్రం మోటోతో కంపేర్ చేస్తే నథింగ్ బెటర్ ఉంది. ఇక్కడ రెండు శాంపిల్స్ ఒకసారి మీరు వినండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని స్పీకర్స్ తోటి కంపేర్ చేస్తే నథింగ్ స్పీకర్స్ లో డెప్త్ బాగుంది. ఆ బేస్ గానీ ఆ తంపినెస్ గానీ దీనిలో కొద్దిగా బాగుంది. సో స్టీరియో స్పీకర్స్ అయితే నథింగ్ లో బెటర్ ఉంటాయి. నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్. ఇక్కడ రెండు ఫోన్స్ చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి వస్తాయి. బ్యాక్ సైడ్ నథింగ్ లో గ్లాస్ ఉంటుంది. మోటో లెనిన్ ఫినిష్ అంటే లెదర్ బ్యాక్ తోటి వస్తుంది. అండ్ నథింగ్ లో వాల్యూమ్ బటన్స్, కెమెరా మాడ్యూల్ ఉన్న డెకాయ్ మాత్రం అల్యూమినియం తోటి వస్తుంది. ఇక్కడ నథింగ్ 204 grams తోటి వస్తుంది. అండ్ ఫోన్ కూడా పట్టుకోవడానికి కొద్దిగా బల్క్ ఉంటుంది, కొద్దిగా థిక్ ఉంటుంది. అండ్ చేతిలో కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. అదే మోటో కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది, 194 grams, ఒక 10 grams తక్కువ బరువు ఉంటుంది. అండ్ ఫోన్ కూడా చేతిలో పట్టుకోవడానికి చాలా స్లిమ్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్ చాలా స్లిమ్
స్లిమ్ ఉంటుంది అండ్ సింగిల్ హ్యాండ్ యూస్ కి నథింగ్ తో కంపేర్ చేస్తే మోటో కొద్దిగా బెటర్ ఫీల్ అవుతారు. అండ్ లుక్స్ మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నథింగ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ డిజైన్ తోటి వస్తుంది. లుక్స్ రెండు చూడడానికి బాగానే ఉంటాయి. కొంతమందికి మోటో లుక్స్ నచ్చుతుంది, కొంతమందికి నథింగ్ లుక్స్ నచ్చుతుంది. లుక్స్ మీ పర్సనల్ ప్రిఫరెన్స్. కాకపోతే నథింగ్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది గ్లిఫ్ బార్ తోటి వస్తుంది. ఈ గ్లిఫ్ బార్ మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి లాగా యూజ్ అవుతుంది. సో మీ ఇష్టం. డిజైన్ అయితే ఏది విన్నర్ కాదు. రెండు డిజైన్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. మీకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఫోన్, చేతులు పడుకోవడానికి చిన్నగా ఉండాలి, సింగిల్ హ్యాండ్ యూస్ కి కొద్దిగా బెటర్ ఉండాలంటే మోటో మీకు బెటర్ చాయిస్ అవుతుంది. లేదు ఫోన్ కొద్దిగా పెద్దగా ఉన్నా పర్లేదు, చూడడానికి యూనిక్ లుకింగ్ ఉండాలి అండ్ గ్లిఫ్ బార్ కావాలనుకుంటే నథింగ్ మీకు బెటర్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఇది కూడా రెండిట్లో టై అనే చెప్పాలి. రెండిట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. నథింగ్ లో ర్యామ్ అండ్ రామ్ LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. మోటోలో మాత్రం LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. రెండు రియల్ టైమ్ లో యూస్ చేస్తున్నప్పుడు సేమ్ ఉంటాయి, ఎట్లాంటి డిఫరెన్స్ ఉండదు. రెండు యాప్ ఓపెనింగ్ టైమ్స్ గానీ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గానీ రెండిట్లో సేమ్ ఉంటాయి. రెండు BGMI 120 FPS అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తాయి. రెండు క్యాజువల్ గేమింగ్ కి బాగానే ఉంటాయి. కాకపోతే రెండిట్లో మరీ హెవీ గేమింగ్ చేస్తే అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ టెంపరేచర్ కూడా రెండు కంట్రోల్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కూడా రెండు టై అని చెప్పాలి. ఎక్కడ మీకు మేజర్ డిఫరెన్స్ వస్తుందంటే బ్యాటరీ విషయంలో నథింగ్ లో 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటోలో 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్ క్లియర్ విన్నర్ మోటో అని చెప్పాలి. మోటోలో స్క్రీన్ ఆన్ టైమ్ 8 hours 40 minutes పైన వచ్చింది నాకు. అదే నథింగ్ జస్ట్ 6 hours 22 minutes మాత్రమే వచ్చింది. రెండింటి మధ్యలో దాదాపు గంటన్నర డిఫరెన్స్ ఉంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా నథింగ్ లో తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్నా గానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ కావడానికి 1 hour 10 minutes నుంచి 1 hour 20 minutes వరకు టైం పడుతుంది. అదే మోటో 55 minutes నుంచి 1 hour లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం క్లియర్ విన్నర్ మోటో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ UI రెండు Android 16 తోటి వస్తాయి. నథింగ్ లో నథింగ్ OS 4.1 ఉంటుంది. మోటో హలో మోటో UI తోటి వస్తుంది. ఈ హలో మోటో UI నియర్ స్టాక్ అనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ హైడ్ యాప్స్, లాక్ యాప్స్ ఇలాంటివి మోటోలో యాడ్ చేశారు. నథింగ్ కూడా నియర్ స్టాక్ అనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే ఇది నథింగ్ ఇంటర్ఫేస్ బాగుంటుంది, చూడడానికి కొద్దిగా యూనిక్ గా ఉంటుంది, ఫీచర్స్ బాగుంటాయి. పర్టికులర్ గా నథింగ్ విడ్జెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రెండు ఫోన్స్ గూగుల్ డేలతో వస్తాయి. మీరు కాల్ రికార్డ్ చేస్తే రెండు ఫోన్స్ లో అవతల వాళ్ళకి రికార్డ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. కాకపోతే నథింగ్ లో రికార్డింగ్ విడ్జెట్ ఒకటి ఉంటుంది. ఈ రికార్డింగ్ విడ్జెట్ మీరు స్క్రీన్ మీద యాడ్ చేసుకుంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఆ విడ్జెట్ మీద ట్యాప్ చేస్తే చాలు, కాల్ రికార్డ్ అవుతుంది అండ్ అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ వెళ్ళదు. అదే మోటోలో అలాంటి ఫీచర్స్ ఏముండో, కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా వెళ్తుంది. నథింగ్ లో ఇట్లాంటి ఫీచర్స్ కొన్ని ఉంటాయి. ఎక్స్ప్లోర్ చేస్తే విడ్జెట్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ అప్డేట్స్ మోటో 3+5 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నథింగ్ 3+6 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు ఫోన్స్ లో 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే ఆండ్రాయిడ్ 17, 18, 19 వరకు రెండు ఫోన్స్ లో మీరు అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కెమెరాస్. మోటోలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 megapixel కెమెరా, లైట్ ఇయర్ 710 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా 13 megapixel అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 megapixel కెమెరా ఉంటుంది. నథింగ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 megapixel కెమెరా, సామ్సంగ్ GN9 సెన్సార్. సెకండరీ కెమెరా 50 megapixel 3.5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్. థర్డ్ కెమెరా 8 megapixel అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 megapixel కెమెరా ఉంటుంది. ఇక్కడ కెమెరాస్ మనం కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు. ఇది నథింగ్ లో చూస్తే ఆ సన్ ఎఫెక్ట్ మరీ ఆరెంజెస్ గా కొద్దిగా చూడడానికి బాగా కనిపిస్తుంది. కాకపోతే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ టెక్స్చర్స్ ఎక్కువ చేసింది. అదే మోటోలో అక్కడ సన్ బాగానే తీసుకుంది అండ్ షాడో ఏరియాలో ఉన్న రీజన్స్ కూడా బాగా తీసుకుంది. ఓవరాల్ మోటో ఇక్కడ బెటర్ ఫోటో క్యాప్చర్ చేసిందని చెప్పాలి. అండ్ నార్మల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతే ఈ సిచ్యువేషన్ లో నథింగ్ కలర్స్ నియర్ టు న్యాచురల్ ఉంది. అదే మోటో చూడొచ్చు సోషల్ మీడియా రెడీ ఫోటోస్ క్యాప్చర్ చేసింది. ఇక్కడ స్కిన్ టోన్స్ ని వైట్ చేసేసింది. బట్ ఓవరాల్ గా దూరం నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ మీకే ఫోటో నచ్చిందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఒకసారి జూమ్ చేసి డీటెయిల్స్ చెక్ చేస్తే నథింగ్ ఇక్కడ చూడొచ్చు. అక్కడ స్కిన్ లో టెక్స్చర్ మరీ ఎక్కువైపోయింది. ఆ టెక్స్చర్ కూడా మరీ క్వాలిటీ టెక్స్చర్ లాగా ఏం లేదు, కొద్దిగా ఏదో ఆర్టిఫిషియల్ గా ఓవర్ షార్ప్ చేసేసినట్టు కనిపిస్తుంది. అదే మోటో చూడొచ్చు నీట్ గా క్లీన్ గా బాగా క్యాప్చర్ చేసింది. లో లైట్ లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ మోటో కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. పర్టికులర్ గా కలర్స్ లో లైట్ లో మోటో నేచురల్ కలర్స్ క్యాప్చర్ చేస్తుంది. అదే నథింగ్ చూడొచ్చు మరీ తెల్లగా చేసేసింది. డీటెయిల్స్ అయితే రెండిట్లో ఒకేలా ఉన్నాయి. రెండిట్లో అంత గొప్ప డీటెయిల్స్ ఏం లేవు. నైట్ టైమ్ లో పెద్ద గొప్ప డీటెయిల్స్ కూడా ఏం క్యాప్చర్ చేయట్లా, ఇంకా అక్కడ షార్పర్ డీటెయిల్స్ ఉండొచ్చు అనిపించింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ డే లైట్ ఫోటోస్ నథింగ్ తో కంపేర్ చేస్తే మోటో కొద్దిగా బెటర్ ఉన్నాయి. నథింగ్ కొద్దిగా నాయిసీగా కనిపిస్తుంది. మోటోలో కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూడడానికి బాగుంది. లో లైట్ లో అయితే రెండు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇక్కడ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మోటో కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నథింగ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పెరిస్కోపిక్ జూమ్ కెమెరా. ఈ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా మోటోలో ఉండదు. నథింగ్ లో 3.5x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. ఇవి డే లైట్ లో చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ చెప్పాలంటే మెయిన్ కెమెరా కంటే కూడా 3.5x కెమెరా చాలా బాగుంది నథింగ్ లో. అండ్ 7x వరకు జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. 70x వరకు డిజిటల్ జూమ్ చేసి కూడా ఫోటోస్ తీయొచ్చు. 70x ఫోటోస్ కూడా డే లైట్ లో బాగానే ఉంటాయి. అండ్ లో లైట్ లో కూడా ప్రైమరీ కెమెరా ఫోటోస్ కంపేర్ చేస్తే ఈ 3.5x కెమెరా ఫోటోస్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఫోటో ఎంత బాగుందో. అక్కడ డీటెయిల్స్ కూడా చాలా షార్ప్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరా కూడా ఈ లెవెల్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంటే చాలా బాగుండేది. ఫ్రంట్ కెమెరా డే లైట్ లో నథింగ్ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ మోటో కూడా బాగానే
బాగానే ఉంది. కాకపోతే మోటో ఫ్రంట్ కెమెరాలో బ్లాక్స్ ఎక్కువ మరి డీప్ బ్లాక్స్ చేసేసింది. అక్కడ నా బియర్డ్ అండ్ హెయిర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ బ్లాక్ పాయింట్స్ మరీ మోటో ఎక్కువ తీసుకుంది. అదే నథింగ్ అయితే కొద్దిగా బాగా తీసుకుంది, న్యాచురల్ గా తీసుకుంది. చూడడానికి ఫోటో నథింగ్ లో బాగుంది. అండ్ లో లైట్ లో మాత్రం నథింగ్ తో కంపేర్ చేస్తే మోటోనే బెటర్ గా ఉంది. నథింగ్ ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేసింది. అదే మోటో ఇమేజ్ చూడడానికి కొద్దిగా క్లియర్ గా ఉంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మోటోలో అన్ని కెమెరాస్ యూస్ చేసి 4K 30fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ నథింగ్ లో మాత్రం ఫ్రంట్ కెమెరా ఓన్లీ 1080p 30fps సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాకి 4K ఆప్షన్ లేదు. అండ్ నథింగ్ లో 1080p వీడియో మాత్రం HDR సపోర్ట్ చేస్తుంది. 4K వీడియోకి HDR సపోర్ట్ లేదు. సో ఇక్కడ 4K వీడియోకి HDR సపోర్ట్ లేదు కాబట్టి నేను అట్లాగో 4K వీడియోని చెక్ చేయాలి కాబట్టి నాన్ HDR వీడియోని నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీరు రెండు పక్కన పెట్టి చూడొచ్చు. రెండింటి వీడియో క్వాలిటీ సిమిలర్ ఉంది. మోటోలో కొద్దిగా మీకు సాచురేటెడ్ బూస్టెడ్ కలర్స్ వస్తున్నాయి, నథింగ్ లో న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. అదొక్కటి తప్పించి ఏం డిఫరెన్స్ లేదు. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ రెండింటిలో డీటెయిల్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అండ్ లో లైట్కి వెళ్తే ఇక్కడ కొద్దిగా మీరు కలర్స్ విషయంలో డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. మోటో కొద్దిగా కలర్స్ మరీ సాచురేటెడ్ గా తీసుకుంది. అదే నథింగ్ లో న్యాచురల్ కలర్స్ ఉన్నాయి. పర్టికులర్ గా అక్కడ మీరు ఆ గ్రీన్ మ్యాట్ ని అండ్ రెడ్ కలర్ పిచ్ ని అబ్జర్వ్ చేయండి. ఆ కలర్స్ నథింగ్ లో న్యాచురల్ ఉన్నాయి, మోటోలో కొద్దిగా సాచురేటెడ్ తీసుకుంది. అది ఒకటి తప్పించి క్వాలిటీ విషయంలో ఏం డిఫరెన్స్ లేదు. అండ్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా వీడియో అయితే డే లైట్ లో నథింగ్ చాలా బాగుంటుంది. ఈవెన్ లో లైట్ లో కూడా పర్వాలేదు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి మోటోలో 4K 30fps సపోర్ట్ చేస్తుంది. నథింగ్ లో ఓన్లీ 1080p 60fps మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ నథింగ్ లో 1080p వీడియో కాబట్టి HDR ఆప్షన్ ఉంటుంది. ఇక నేను HDR వీడియోని క్యాప్చర్ చేశాను. ఇక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నథింగ్ HDR వీడియోతో కంపేర్ చేస్తే మోటో వీడియో నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. నథింగ్ HDR వీడియో మరీ నా స్కిన్ ని ఎర్రగా చేసేసింది. అండ్ డీటెయిల్స్ దగ్గర కూడా కొద్దిగా మీరు జూమ్ చేసి చూస్తే అక్కడ ఏదో వైట్ లేయర్ ఉన్నట్టు కనిపిస్తుంది, వైట్ వాష్ చేసేసింది. అదే మోటో వీడియో కొద్దిగా చూడడానికి బెటర్ గా ఉంది. ఈవెన్ లో లైట్ లో కూడా నథింగ్ వీడియో మరీ ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది, మోటో వీడియో చూడడానికి బాగుంది. ఓవరాల్ గా ఇక్కడ కెమెరా పరంగా ఇది విన్నర్ అని చెప్పడానికి లేదు. ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కోటి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. రెండు కెమెరాస్ బాగానే ఉన్నాయి. మీ ప్రిఫరెన్స్ కి తగ్గట్టు మీరు ఒక కెమెరా పిక్ చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కావాలనుకుంటే ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీని మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ నేను కాంప్రమైజ్ అవుతాను, బట్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కావాలంటే నథింగ్ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు పెరిస్కోపిక్ జూమ్ కెమెరా పెద్ద పని లేదు, ఫ్రంట్ కెమెరా బెటర్ ఉండాలంటే మోటో మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. మెయిన్ కెమెరాస్ రెండు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కెమెరా డిపార్ట్మెంట్ నేను టై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్, మోటో ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది. IP68 69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. నథింగ్ కి మిలిటరీ స్టాండర్డ్ ఏముండవు. అండ్ IP రేటింగ్ కూడా జస్ట్ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇది స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. ఇది మాత్రం కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. ఈ డిపార్ట్మెంట్ లో దీనికి పాయింట్ వస్తుంది. అండ్ మిగిలిన ఫీచర్స్ రెండు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ వస్తాయి, రెండు ఆప్టికల్ స్కానర్స్, రెండింటి స్పీడ్ అండ్ యాక్యురసీ బాగానే ఉంది. రెండు Wi-Fi 6 తోడు వస్తాయి, రెండు Bluetooth 5.4 సపోర్ట్ చేస్తాయి, రెండిట్లో IR బ్లాస్ట్ ఉండదు. అండ్ USB పోర్ట్ కూడా రెండు 2.0 పోర్ట్ తోడు వస్తాయి, రెండు OTG కూడా బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మోటోతో కంపేర్ చేస్తే నథింగ్ లో నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. రెండిట్లో నేను 10GB దగ్గర ఫైల్ ట్రాన్స్ఫర్ పెట్టాను. మోటోలో దాదాపు అరగంట వరకు టైం తీసుకుంటే నథింగ్ మాత్రం 5 నుంచి 10 నిమిషాల లోపు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఎందుకో నాకు రీజన్ తెలియదు, ఎందుకంటే లోపల హార్డ్వేర్ అంతా సిమిలర్ గా ఉంది, స్టోరేజ్ ఇవన్నీ. బట్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మోటోతో కంపేర్ చేస్తే నథింగ్ కొద్దిగా బెటర్ గా ఉంది. అండ్ దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్. ఈ రెండు ఫోన్స్ కూడా సర్వీస్ సెంటర్స్ అంత ఈజీగా ఏం దొరకవు. మీరు ఒకవేళ చిన్న ఊర్లో ఉంటే రెండుటి సర్వీస్ సెంటర్స్ కూడా కొద్దిగా కష్టం. మోటో వాళ్ళు ఇంటికి వచ్చి ఫోన్ తీసుకెళ్తాం అవన్నీ ఏదో కథలు చెప్తా ఉంటారు, కానీ అదంతా తూచు, ఏం వర్కౌట్ కాదు. ఎందుకంటే నేను ఒక 10 రోజుల నుంచి నా దగ్గర మోటో H60 ఫ్యూజన్ ఉంది. మోటో ఫోన్స్ లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఈవెన్ నా సర్కిల్లో ఒక ఫోన్ కూడా కంప్లైంట్ వచ్చింది. అది మాత్రం చూసుకోండి. మోటో ఫోన్స్ లో కొద్దిగా ఫ్రీక్వెంట్ గా ఇష్యూస్ వస్తున్నాయి, లైక్ మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. అండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు సర్వీస్ అవైలబిలిటీ కూడా క్వశ్చన్ మార్క్, అంత ఈజీగా ఉండదు. అదే నథింగ్ ఫ్రీక్వెంట్ సర్వీస్ కంప్లైంట్లు అయితే మనకి పెద్దగా ఏం కనిపించట్లా. మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ నథింగ్ లో ఏం కనిపించట్లా. అప్డేట్స్ లో ఫోన్ ని డౌన్ గ్రేడ్ కాకుండా బెటర్ గా చేసే చాలా కొద్ది కంపెనీస్ లో నథింగ్ కూడా ఒకటి. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఫోన్ ని బెటర్ చేయడానికి ఇస్తారు. లాంగ్ టైమ్ రిలయబిలిటీ నథింగ్ ది బాగుంటుంది. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ కంపారిజన్ అయితే ఇక ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకోవాలి. ఒకసారి మీరు ఇక్కడ పాయింట్స్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే రెండిట్లో ఇంచుమించు సిమిలర్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ టై అయిన డిపార్ట్మెంట్స్ ఏంటి? డిస్ప్లే, ప్రాసెసర్, బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్. ఈ 4 డిపార్ట్మెంట్స్ టై. మోటో ఏ డిపార్ట్మెంట్ లో బెటర్ ఉంటుంది? బ్యాటరీ అండ్ IP రేటింగ్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ లో మోటో బెటర్ ఉంటుంది. నథింగ్ మాత్రం సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లో బెటర్ ఉంటుంది. ఇక్కడ మోటో నథింగ్ తో కంపేర్ చేసి 2 పాయింట్స్ ఎక్స్ట్రా స్కోర్ చేస్తుంది, కానీ దీని ప్రైస్ తక్కువ. ఇది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 25,000 రూపాయలకి వస్తుంది. ఎక్స్ట్రాగా మీరు మళ్ళీ ఛార్జర్ కి 3,000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది తక్కువ ప్రైస్ లో వస్తుంది. అండ్ నథింగ్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ అండ్ IP రేటింగ్ విషయంలో ఇది బెటర్ గా ఉంటుంది. పర్టికులర్ గా బ్యాటరీ అయితే నథింగ్ ని అవుట్ పర్ఫార్మ్ చేసేస్తుంది. సో ఇక్కడ నా పిక్. అండ్ ఈ రెండు ఫోన్స్ లో బెటర్ ఫోన్ అయితే ఖచ్చితంగా మోటోనే. మోటో ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది. నథింగ్ తో కంపేర్ చేస్తే ఇంకా కొద్దిగా
బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా నథింగ్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, మోటో ఫోన్స్ తీసుకోవాలంటే నాకు భయం. లైక్ మదర్ బోర్డ్ ఇష్యూస్ అయ్యి చెప్తున్నారు కాబట్టి మోటో ఫోన్స్ తీసుకోవడానికి నాకు భయం వేస్తుంది. మోటో ఫోన్ నాకు వద్దు. అండ్ బ్యాటరీ కొద్దిగా తగ్గినా పర్లేదు, నేను ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాను. బ్యాటరీ నాకు అంత అవసరం లేదు. అండ్ డబ్బులు నాకు పెద్ద సమస్య కాదు, ఎంత డబ్బులైనా నేను పెడతాను. ఫోన్ కొనగానే ఛార్జర్ కూడా కొనుక్కుంటాను. లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఉండాలంటే నథింగ్ ఫోన్ 4 మీకు బెటర్ చాయిస్ అవుతుంది. కాకపోతే నా సజెషన్ ఇప్పుడు 32,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 4 అయితే కొనొద్దు. కొంచెం వెయిట్ చేయండి. ఒక 3-4 నెలలు వెయిట్ చేశారంటే ఖచ్చితంగా దీని ప్రైస్ తగ్గుతుంది. 25,000-26,000 రూపాయల లోపు నథింగ్ మీకు వస్తే అప్పుడు మీకు ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. సరే, ఒకవేళ ప్రైస్ తగ్గిని ఈ రెండు ఫోన్స్ ఒకటే ప్రైస్లో వస్తున్నాయి, ప్రైస్ డిఫరెన్స్ లేదు, అప్పుడు ఏ ఫోన్ బెటర్ భయ్యా అంటే అప్పుడు కూడా టెక్నికల్లీ మోటోనే బెటర్. ఎందుకంటే మోటోలో బెటర్ బ్యాటరీ ఉంది, బెటర్ ఐపీ రేటింగ్ ఉంది. మీరు చూసుకోవాల్సిందల్లా ఒకటే, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, సర్వీస్. ఇవి రెండు చూసుకొని వీటిలోనే మీరు డిసైడ్ అవ్వాలి. ఇవి రెండు తీసేస్తే అన్ని డిపార్ట్మెంట్స్ లో బెటర్ ఫోన్ అయితే మోటోనే బెటర్ ఫోన్. లేదు సర్వీస్ నాకు బెటర్ ఉండాలి, కంప్లైంట్స్ కి నేను ఛాన్స్ తీసుకోలేను, మోటో ఫోన్స్ లో కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, అలాంటి ఛాన్సెస్ నేను తీసుకోలేను అనుకున్న వాళ్ళకి నథింగ్ మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఒకవేళ రెండు సేమ్ ప్రైస్ కి వచ్చినా కానీ మోటోనే బెటర్ చాయిస్ అవుతుంది. లేదు లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కావాలి, రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు నథింగ్ పిక్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళగా నా కంపారిజన్ అయితే. ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా మీరు ఈ ఫోన్స్ రెండిట్లో ఏదైనా ఫోన్ కొనడానికి డిసైడ్ అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో రెండింటి లింక్స్ ట్యాగ్ చేస్తున్నాను. ఆ లింక్స్ యూస్ చేసి ఫోన్ కొనడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.